నమస్కారం అండి. జై తెలంగాణ, జై కేసీఆర్. చెప్పండి సార్. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉంది కదా సార్? అవునండి. ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ అండి. మంచి మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకున్నారు. మంచి మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొత్తము పాతాళంలోకి తొక్కేయాలని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కరెక్ట్గా గట్టిగా అందరూ పూజలు పునస్కారాలు చేసుకొని కూడా ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాల్గొనదలుచుకున్నారు. వాళ్ళు కూడా వీళ్ళందరికీ కూడా కోఆపరేట్ చేసి మంచి మెజారిటీతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మన కేసీఆర్ ప్రభుత్వం తీసుకురావాలని కంకణం కట్టుకున్నారండి. అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా సార్? కాంగ్రెస్ ఉన్నా మాకు ఇప్పుడు లేనట్టే కదండి. ఇంటికి పెద్ద దిక్కులు ఉన్నప్పుడు ఇంట్లో దీపం ఉంటేనే కదా ఇంట్లో వెలుగుండేది. మాకు లోకమంతా ఉండి కానీ దీపం లేకుంటే ఏం పైదా? అంధకారంలో చీకటి బ్రతుకులు అయిపోయినాయి ప్రజలు అందరికీ కూడా. ఈ తెలంగాణ వాయిదాలు అందరూ ఏ విధంగా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ ఈ యొక్క తెలంగాణని 100 సంవత్సరాల కింద బ్యాక్ నెట్టేసిరండి. మళ్ళీ అదే పరిస్థితి తీసుకొచ్చారు. హైడ్రా అనేసి గరీబోళ్ళది ఉసురు తీసుకుంటా ఉన్నారు. ప్లస్ మళ్ళా గ్యారంటీలు 6 గ్యారంటీలు ఇచ్చారు. ఎవరేమన్నారు నీకు? ఒక్క ఈ గ్యారంటీ కూడా నెరవేర్చకపోతే మీరు ఏం ప్రభుత్వం అండి? చేత కాకపోతే వేరే వాళ్ళకి ఇస్తే చేసుకోవడం. మా కేసీఆర్ అని ఉన్నాడు కదా, బస్సు ఫ్రీ ఇచ్చారండి. కరెక్టే, బస్సు ఫ్రీ ఇచ్చారు. ఏమిటికి? ఎవరికి ఇమ్మన్నారు? ఎవరి ఇళ్ళ ఆడవాళ్ళే మాలంటోళ్ళు కాదండి. మీరే పోయి ఆడవాళ్ళని అడగండి. మీరు చూస్తూ ఉన్నారు మీడియాలల్లో, టీవీలల్లో, ఛానళ్ళల్లో, ప్రతి దాంట్లో కూడా వస్తుంది కదా. ఆడవాళ్ళే మొర పెట్టుకుంటున్నారు. వాని మీద మన్ను తుమ్మెత్తిపోస్తూ ఉన్నారు కదా. మా దగ్గర ఫ్రీ పెట్టి మా భర్తల దగ్గర 50 రూపాయలు ఛార్జీలు చేస్తూ ఉన్నాం. 1 కిలోమీటర్కి 50 రూపాయలు అంటే మరి ఏ విధంగా అండి? మరి ఎక్కడ ఫ్రీ పెట్టినట్టుగా ఉంది? అదే దీపావళి ఆఫర్ లెక్క డబల్ ధమాకా పెట్టాడు. ఎక్కడ వస్తున్నదండి కరెంటు? ఎక్కడ రావట్లేదండి. 200 యూనిట్ లేదు, 2 రూపాయలు కూడా లేదు. మాకు కూడా అదే బిల్లు, పేద పరిస్థితి వాళ్ళకు కూడా అదే బిల్లు. 200 యూనిట్ అన్నట్టు 200 రూపాయలు ఇచ్చేసి 20 రూపాయలు కాదు, ఒక్కొక్కటి 2,000 1800 బిల్లులు కడతా ఉన్నారు గరీబోళ్ళు. వాళ్ళు అదే మొర పెట్టుకుంటా ఉన్నారు కదండి. మరి ఈ ప్రభుత్వం చేత కాకపోతే ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలి. మళ్ళీ మా కేసీఆర్ అన్నని మళ్ళీ సీఎం కావాలని కనుకనగండి. సునీత గారికి ఓటు ఎందుకు వేయాలంటే మా యొక్క మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి, ఆయన ఎన్ని విధాల గరీబోళ్ళది ప్రతి ఒక్కరిది కూడా ఆలోచన చేసుకొని వాళ్ళు అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకు ప్రతి ఒక్కరికి అన్న అంటే నేను ఉన్నా అనేది అది యొక్క వాళ్ళకి ఏది కూడా కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. కాబట్టి ఇలా సునీత మేడం గారికి ఇచ్చి మంచి మెజారిటీతో గెలిపించాలని ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్క పేద కుటుంబం నుంచి హై క్లాస్ ఉన్న వేరే వ్యక్తులు కూడా అందరూ కూడా మంచిగా మెజారిటీతో గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. సింపతి ఏముంది అండి? ఏమీ లేదండి సింపతి వాళ్ళది. మొత్తం మెజారిటీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని చూస్ చేయాలంటారా, గోపీనాథ్ గారిని చూస్ చేయాలంటారు? గోపీనాథ్ గారిని కంపల్సరీగా చూడవలసింది. ఎందుకంటే గోపీనాథ్ గారు మన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం డెవలప్ చేశారండి. ప్రతి ఒక్క బీద కుటుంబానికి ఆయన అన్ని సంక్షేమాలు అందించాడు, అన్ని పనులు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా పెద్ద వాళ్ళు కూడా నిన్న మేము క్యాన్వే కూడా వెళ్తే అందరూ అన్నారు మేము వెయ్యమండి కాంగ్రెస్కి, ఆ జోలి కూడా ఆ ఊసు కూడా మా ముందు ఎత్తొద్దు, వాళ్ళు వస్తే మాత్రం మేము తరిమి కొడతామని అక్కడ కాన్స్టిట్యున్సీ వాళ్ళే చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ గారు పదవులు లేకముందే ప్రజలకు సహాయపడుతున్నారు, వచ్చిన తర్వాత ఇంకా సహాయపడతారు అంటున్నారు. పదవిలో లేకున్నప్పుడు ఇప్పుడు నీకు టికెట్ దొరికినందుకు పదవిలో లేనప్పుడు సహాయపడేది అది ఏదో చెయ్యాలనుకుంటే నవీన్ యాదవ్ గారు మళ్ళీ గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా సాయం చేస్తూ రావచ్చు కదా. ఇప్పుడు మీకు వచ్చి మేము సాయం చేస్తున్నదే ఆయనది ఎక్కడ ఉందండి? అన్ని రౌడీ యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు. రౌడీలను గెలిపించుకుంటూ ఉంటే ఉన్న కాన్స్టిట్యున్సీ ఇంకా సర్వనాశనం అవుతుంది అనేసి అక్కడ కాన్స్టిట్యున్సీ వాళ్ళే చెప్తా ఉన్నారండి. మేము నిన్న క్యాన్వేకి వెళ్తే ఇది మా మాట కదా, ప్రజల మాట. మెజారిటీ అయితే చాలా లక్షల్లో వస్తుందండి. బస్ అంటే పోటీ ఉండదు ఇంకా దానికి ఇంకా చాటే లేదు. బీఆర్ఎస్ పార్టీకి మాత్రం చాటు లేదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగుతూ ఉన్నది. అందరు కంకణం కట్టుకున్నారు. మంచి మెజారిటీతో మళ్ళీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ సునీత మేడం గారు ఎమ్మెల్యేగా పోతా ఉన్నారు.